ప్యాకింగ్లు కూడా తెచ్చేస్తున్నాను. మళ్ళీ లెగాలి కదా, లెక్కోకుండా ఉండటానికే తెచ్చేస్తాను. అయ్యో నిలువుకి గిన్నెలో పెట్టుకోవాల్సిందే. దాకలో పెడితే పడకుండా ఉంటుంది, పిండి కిందకి పాక్కుంటుంది, పాగుతుంది పిల్లోడు పాగినట్టు. పిల్లోడు పాగినట్టు పాగుతుంది. అమ్మయ్య నువ్వు వెళ్ళాక అన్ని దాకాల దాంట్లో వేసుకున్నాను. అమ్మయ్య కరెంట్ ఆగిపోయింది. మేము వడియాలు పట్టి మొత్తం బాగోలేదు. మా పెద్ద పళ్ళాలు బయట ఆడితే నాకు వచ్చేస్తుంది, మామూలుగా కాదు. మా పెద్ద పళ్ళాలు బయట పెట్టేటడికి నిన్న వాటికి దులిపినప్పుడు బిళ్ళక్కలేదు, మెంతులు ఆడేసాను, మెంతులు పాడేసుకున్నాను. ఇగో ఒకసారి పట్టుకో, దీన్ని సరి చేస్తాం. అమ్మయ్య చిన్నవి పట్టా. చిన్నయ్యండి మీరే చిన్న ఆడుతున్నావా? చూడండి ఇవి ఉన్నాయి పెద్ద తినియే కదా, పర్వాలేదు. నాకైతే సోగక్కర్లేదు. కొంతమంది శనబద్దల్లా ఉండ శనబద్దల్లా మొన్న పట్టించింది కదా, శనబద్దల్లా గట్టిగా ఉన్నాయి కదా. ఆకాయ ఎప్పుడు తింటే బాగుంటుంది. ఏప్రిల్ నెల రాగానే కొత్త ఆకాయ తినేది, అప్పుడే రుచి, ఆ తర్వాత రుచి ఉంటుంది. అంతేనా? అంతేనంటావా? ఇదేంటి చిన్న చిన్నదే కత్తిరట్టు, వద్దండి అట్లా గట్టిగా పిండుకోండి మీరు. అది కత్తిరట్టు వస్తుందంటావా? వస్తుందండి. చిన్నదంటేనే మీరు బురం మీద రేపలేకపోతున్నారు, అది తేడా. నొక్కండి. కొంచెం పట్టేస్తే చిన్న చిన్నవి మళ్ళీ వస్తున్నాయి. ఇంకో కవర్ ఇచ్చుకోండి, అది అక్కడ పెట్టేసి. అదే చిన్నకావలి అది ఈ మిరపొడి మామూలేమో పెసరొడి. అవునా కదా, పెసరొడి పెసరొడి మిరపొడి మా కరెంట్ పోయింది. ఏం చేద్దాం ఇక బయట జంటలు ఉంటాయేమో పట్టుకోమని పట్టుకొచ్చి పిల్లవాడు ఎవడో పిల్లవాడు అంటే మా సేనయ్య పిల్లవాడు పట్టుకొచ్చి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను మా ఆయన? మా ఫోటోలు నల్లగా వచ్చేసినాయి కదా. సత్యనారాయణ స్వామి, బ్రహ్మ విష్ణు మహేష్ సిమెంట్ రేకులు ఎట్టి చేసేటప్పుడు అప్పటి నుంచి మా అద్దం అనుకున్నారు. రాజుగారు కూడా ఇప్పుడు నల్లగా మసెట్టినట్టున్నాయని మా ఊడు అంటున్నాడు. అన్ని భోజించాక ఆ దేవుడు భోజించి వింటాను అట్లా. అవి మొన్న ఇచ్చేది అయ్యేమో తేటానికి వెళ్ళాడు మీ ఆయన సాయిబాబా. ఏం చేశానంటే అత్తమాను లేగాలని ఒక 5-6 సంచులు తీసేసి అందులో పడేసింది. మరి వచ్చి ఇప్పుడే వచ్చిందంటే ఎక్కడో వంటకి వెళ్ళి అవి ఈ పనులు చేసుకుని ఇప్పుడు వచ్చింది. పొద్దున్న వచ్చింది లెక్కలేదు. పొద్దున్న ఇలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది. రండి ఏదో తెలిసి ఒకటి ఎట్టి నేనే పెట్టుకున్నాను అనుకుంటా. 2 సార్లు తీయట్టుకుంటే ఏడు చేసి ఇచ్చిందండి ఎవరో. ఏడుగా తాగేమో ఏడు చేసింది. ఏంటి మొగ్గు పడుతుందా? ఒడియాల మొగ్గు పడుతుందా? ఇయ్య గమ్మునండి ఉండి పెసరోడి బ్యాగ్ అయిపోయింది. అది ఎలా ఇచ్చి దాన్ని ఎక్కువసేపు తెస్తే మళ్ళీ చూడలేరు కానీ జనాలు ఏంటంటే ఇంత కష్టమా కొనుక్కుని తినేయచ్చు కదా అని వీళ్ళు కూడా ఉంటారు. అలాగే అన్నారు మా కాళ్ళంటే అలాగే తిన్నాడు. మీకు వాళ్ళేంటి చాలామంది కొనుక్కునేది ఎందాం అనుకుంటున్నారు. ప్రతిదీ కొనుక్కునే, ఇంకా భోజనాలు కొనుక్కునే, కూరలు కొనుక్కునే, అట్లు బిట్లు అన్నీ కొనుక్కునే, ఆర్డర్లు పిజ్జాల ఆర్డర్లు అన్నీ ఆర్డర్లే. కొన్నన్నా కొంచెం చేసుకుంటే మంచిదని చేస్తున్నాం. మనకు వచ్చింది మనం చేయగలిగింది చేసుకుని తింటేనే మంచిది. అంతేనంటావా? మనకు ఒప్పుకున్నంత మట్టుకి కొంచెం చేసుకుని తింటేనే నయ్యం.
అన్నీ కల్తీలే, దేశమే కల్తీ, నీళ్ళు కల్తీ, సముద్రం కల్తీ, నదులు కల్తీ. ఇంకెక్కడ మనం బతుకుతాం? అయిపోయిందంట, మన పని అయిపోయింది. ఇసమంతా లాస్ట్కి వచ్చేసింది. ఇప్పుడు అందరూ నామంతో ఉండాలి. ఎంత నామం చదువుకుంటే అంత మంచిది, ఎంత జ్ఞానంలో ఉంటే అంత మంచిది. అంతేగాని ఆ పెళ్ళికి ఆడే అంత భోజనం పెట్టాడు, ఆడేం గిఫ్ట్ ఇచ్చాడు, ఇనప బొచ్చులు అసలు పంచిపెట్టకూడదంట. ఇనపై ప్లాస్టిక్ అసలు పంచిపెట్టకూడదంటే బాబా. వస్త్రమే జేబుమాల గుడ్డ అయినా పర్వాలేదు, రేకుల గుడ్డ అయినా పర్వాలేదు. లేదు, నేను ఎవరికి ఏమి ఇవ్వను. అప్పుడు రైతుల గుడ్డలో అది పెట్టుకున్నాను. అంటే నేను ఇంకా నా జీవితానికి ఆఖరి ఫంక్షన్ చేసుకుంటున్నాను. నాది, మా బుడ్డోడికేమో ఫస్ట్ ఫంక్షన్, నాదేమో లాస్ట్. నాకు కావాల్సిన వాళ్ళకే నేనేమి ఇవ్వాలనుకున్నానో ఇచ్చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడేమో పాత సామానం అమ్మేసుకుంటున్నాను. అమ్మేసుకుని ఒకటి రెండు ఏమన్నా గుర్తుగా మా పనివాళ్ళు అందరికీ సాకులోడు కానీ మా దుర్గ కానీ అలా గుర్తుగా ఒక కొత్త కంచం, ఒక రెండు పాతయ్యి అలాగా ఇచ్చేసుకున్నాను అంతే. అయిపోయిందా? పంపకాలు మాయి ఇంకా ఉన్నాయా? ఇచ్చాను. మీ ఆయనకి 600 రూపాయలు ఇచ్చాను రే. స్వీట్లు వేసుకుని, అది మసూరు పాకం వేసుకుని స్వీట్లు వేసుకుని అమ్ముకుంటే మీకు బోళ్ళు లాభం. ఆడేమో నన్ను అమ్మనివ్వలేదు కదా, నన్ను అమ్మొద్దు అన్నాడు కదా. అది అట్టుకుని పరిగెత్తి పరుగులు అది అట్టుకుని మా సీనికి గుర్తుగానేమో పెద్ద మసూరు పాకాలు వేసుకుని ట్రే ఇచ్చేసాను. పెద్దది, మామూలు ఊరు అంత ఉంది. అదేంటి రాజుగారు గ్యాస్ పోయి వెనకాల గ్యాస్ కింద పెట్టుకుంటానికి చేయించారు. మీ ఆయనకి పని చేసింది, సీట్లు వేసుకుని అమ్ముకోమను. హ్యాపీగా ఒడియాలు అట్టుకుంటున్నాం. సంతోషం. అందరూ సంతోషంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. మంగళం నిత్యమంగళం, మంగళం శుభమంగళం నిత్యమంగళం, ఆరోగ్యమంగళం, ఆనందమంగళం. సెలవు.